హలో అండి. ఈరోజు నేను బ్యాంబినో చేస్తున్నాను, సేమియా ఉప్మా. అయితే సాయంత్రము పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆకలి ఆకలి అని అంటూ ఉంటారు. సో త్వరగా ఏదో ఒకటి చేసి ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళ ఆకలి తీరడానికి. సో అందుకోసమని నేను ఈరోజు సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే ఇది చేసేటప్పుడు దీనికి రుచితో పాటు వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉండాలి కదా, దానికోసం అని చెప్పి ఇప్పుడు మనము వెజిటేబుల్స్ని తీసుకుంటున్నాం. చూడండి, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను బ్యాంబినో. చూడండి, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, నేను కొన్ని గ్రీన్ పీస్ని కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుంది. చూడండి, దాంట్లో ఆలు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో మనం ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ మనము ఒక మూకుడు పెట్టుకోవాలి. దానికి ఫస్ట్ మనము తీసుకున్న సేమియా ఉంది కదా, దాన్ని కొద్దిగా వేయించుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనము చేసే బ్యాంబినో అంటే చేసే సేమియా ఉప్మా విడివిడిగా పుల్లలుగా వస్తుందన్నమాట. విడివిడిగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి విడివిడిగా వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా తరుముకుందాం, కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసాక ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను బీన్స్ కట్ చేశాను. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పొటాటో, క్యారెట్ని కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్, ఆలు, బీన్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఇంట్లో కొంచెం కరివేపాకు, గ్రీన్ పీస్, కొన్ని పోపు దినుసులు, ఇవన్నీ తీసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ని వెలిగించుకోవాలి. తగినంత ఆయిల్ తీసుకోవాలి. అంటే 2 టేబుల్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ అంతా పడుతుంది, అంత తీసుకోవాలి. అది కొంచెం కాగాక పోపు దినుసులని వేసుకోవాలి. కొంచెం అవి చిటపటలాడాలండి. ఇలా కొద్దిగా వేగుతున్నాక అప్పుడు మనం దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. అది కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత అది కొద్దిగా వేగగానే మనము ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేగింది, అందుకని ఆనియన్స్ని వేసుకున్నాము. ఆనియన్స్ని కొద్దిగా వేగనివ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇదేంటి అంటే చాలా మట్టుకి అందరూ చేసుకుంటూనే ఉంటారు ఇంట్లో, కానీ కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదా ఎలా చేయాలో. అందులో పిల్లలకి చేస్తున్నప్పుడు కొంచెం హెల్తీగా చేసుకోవడం మంచిది కదా, అందుకని ఇలా వాళ్ళకి సాయంత్రం స్నాక్స్గా అవుతుంది, కొంచెం వాళ్ళు కడుపు నిండుతుంది, హెల్తీగా పెట్టామన్న తృప్తి కూడా మనకి కలుగుతుంది. అందుకని
ఇలా చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కొద్దిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసాక కొద్దిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ని వేసుకుందామండి. ఫస్ట్ ఆలూని వేసుకుందాం. ఆలు ఎందుకంటే తొందరగా నల్లపడుతుంది కదండి, సో ఫస్ట్ వెంటనే అది వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత క్యాప్సికమ్ అండి. ఒక నిమిషము వీటిని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో వేస్తే ఏంటి అంటే కొంచెం రుచిగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను బీన్స్ వేస్తున్నానండి. ఆ తర్వాత క్యారెట్, చూడండి ఇలా ఇవన్నీ వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కంటికి కలర్ఫుల్గా కనిపిస్తే కూడా పిల్లలు తొందరగా ఇష్టపడతారు తినడానికి. కొంతమంది పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరండి. సో వాళ్ళకి నచ్చింది ఇలా చేసి పెడితే కొద్దిగా వెజిటబుల్స్ కూడా వాళ్ళు తిన్నారు అని మన హ్యాపీనెస్ ఉంటుంది. మనకి చూడడానికి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో వీటిని కొద్దిగా మనము 2 నిమిషాలు వేయించుకోవాలండి. దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, తగినంత సాల్ట్, దానికి ఎంత సరిపోతుందో అనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. మరి ఎక్కువైతే తినలేం కదా, అందుకని తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని కొద్దిగా కలపండి. 1-2 నిమిషాలు వేయించుకుందాం దీన్ని. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ మంచిగా వేగిపోతాయి. చూడండి, ఇది బాగా వేగిపోయింది చూడండి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా వేగాయి. ఇప్పుడు మనము ఇంట్లోకి వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు ఈ గ్లాస్తో మనము తీసుకున్నాము కదా సేమియా, సో ఇదే గ్లాస్తో మనం వాటర్ కొలుచుకోవాలండి. అయితే నేను 1 గ్లాసు సేమియాని తీసుకున్నాను కదండి. ఇది విడివిడిగా మంచిగా రావాలి అంటే గ్లాసున్నర తీసుకుంటున్నానండి వాటరు. మీకు ఇంత మెత్తగా కావాలి అనుకుంటే ఇంకో 1/2 గ్లాసు పెంచుకోవచ్చు. ఓకేనా, ఇలా పోసేసుకొని కొంచెం స్టవ్ని పెంచేసేయండి, మరగనివ్వండి. దాన్ని కొద్దిసేపు అలా మరిగితే వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి దాంట్లో. అప్పుడు మనము సేమియాని వేసుకోవచ్చండి. 2 మినిట్స్ మనము మరిగేంత వరకు ఆగుదాం. చూడండి, ఇలా మరుగుతూ ఉంది. చూసారు కదా, అన్ని వెజిటబుల్స్ బాగా ఉడికిపోతున్నాయి, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనము దాంట్లోకి ఈ సేమియాని వేసేద్దామండి. వేసాక వెంటనే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా, వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల వెజిటబుల్స్
సేమియా మంచిగా ఉడుకుతుంది. మంచిగా మనకి 2 నిమిషాలలో అయిపోతుంది. సో ఇలాంటివి చేసుకునేటప్పుడు ఒక వెజిటేబుల్స్కి కొంచెం టైం పడుతుందండి, కానీ ప్రాసెస్ మాత్రం తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో పిల్లలు రాగానే వెంటనే మనం చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఎంత ఉడికిందో అని. చూడండి, దగ్గరికి అయిపోయింది. చూడండి, వాటర్ అంతా తగ్గిపోయాయి. చూడండి, ఇలా మనము చూడండి పొడి ఇలా వస్తుందన్నమాట మంచిగా. దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టుగా వాటర్ మనం తీసుకునే దాన్ని బట్టి సేమియాని దానికి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. బాగా ఎక్కువగా తీసుకుంటే మరీ జారినట్టుగా ఉంటుంది, పిల్లలు కూడా అంత తినారనమాట. ఓకేనా, దీన్ని 2 నిమిషాలు అలా చేసేసుకొని అంతేనండి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా మూత అలాగే ఉంచాలండి, వెంటనే తీయకూడదు. ఎందుకంటే ఒక 2 నిమిషాలు అలా ఉంటే దాన్ని దమ్ము పట్టేసి, అంటే దాని వేడికి లోపలంతా వెజిటబుల్స్ మంచిగా అవుతాయి, బాగా వస్తుందండి. ఒక 2 మినిట్స్ అలా చేసుకొని, ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయాయి. చూద్దాం. చూడండి ఇలా పొడిలాడుతూ కనిపిస్తుంది మనకి. ఇలా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. సో నేను చేసిన ఈ సేమియా ఉప్మా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.